రాష్ట్ర వ్యాప్తంగా దోమలపై దండయాత్ర నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఏడాదిలోపు దోమలను పారదోలేందుకు పాటుపడతామని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో దోమలపై దండయాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి ప్రత్తిపాటి పాల్గొన్నారు. పల్నాడు బస్టాండ్లో ఈ టాయిలెట్ను ప్రారంభించారు. బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. విజయవాడలో జరిగిన దండయాత్రకు మంత్రి ప్రత్తిపాటి, ఎమ్మెల్యే బోండా ఉమా హాజరయ్యారు. గతేడాది కంటే మలేరియా, డెంగీ కేసులు తక్కువగా నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పట్టణాలు కానీ గ్రామీణ ప్రాంతం మరుగుదొడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకుంటాం కనుక రాబోయే రోజుల్లో ప్రజలు సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వ పరంగా తీసుకున్న కార్యక్రమాలు ప్రజలు తీసుకున్నాం. ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఏది ఏమైనా దోమల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి దీన్ని ప్రభుత్వం ఎంత పరిశ్రమంగా తీసుకుందో ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. డెంగీ ఫీవర్ కి హాస్పిటల్లో స్పెషల్ వార్డ్స్ పెట్టమన్నాం. ఈ ఇన్ఫెక్షన్స్ ఈ సీజన్ లో ఏడాదిన్నరలో 30% ఓపీ పెరిగిందమ్మా. దానికి సరిపడే మందులు, దానికి సరిపడే టెస్టులు, దానికి సరిపడే డాక్టర్లు వీలైన త్వరలో అన్ని చేస్తాం. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మీపురం కాలనీలో చెత్తను శుభ్రం చేశారు. వీధుల్లో దోమల నివారణ మందు పిచికారీ చేశారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కర్నూలులో దోమలపై దండయాత్ర ప్రారంభించారు. కాకినాడలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని మంత్రి దేవినేని ఉమా ప్రారంభించారు. విశాఖలో మంత్రి గంటా శ్రీనివాస్, అధికారులు, విద్యార్థులు దోమలపై దండయాత్ర ర్యాలీ నిర్వహించారు. నేను నా కుటుంబ సభ్యులు మా ఇంటి పరిసరాల్లో వ్యాధులు మరియు ఇతర వ్యాధులు రాకుండా వ్యాధిరహిత జిల్లాగా ఉండేటట్లు చేస్తున్నాం. నెల్లూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి సిద్ధా రాఘవరావు, కలెక్టర్ ముత్యాలరాజు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు కార్యక్రమంలో మంత్రి రావెల, ఎమ్మెల్యే దామచర్ల పాల్గొని దోమలపై యుద్ధం ప్రకటించారు. నరసాపురంలో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర హాజరై ప్రజల సహకారంతోనే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమన్నారు. కడప, శ్రీకాకుళం, విజయనగరం సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు దోమలపై దండయాత్ర కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా పనిచేస్తామని ప్రతినబూనారు.